ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. నేను ఉపవాసం ఉంటున్నానని అందరికీ తెలియాలి అని అనుకోకుండా మీ మట్టుకు మీరు రహస్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండండి. మీరు చేసే ఉపవాసంను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని మర్చిపోకండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపవాస ప్రార్థన ఎంతో దోహదపడుతుంది. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా బలపడతాము. వాక్యం చదవడం ద్వారా మన ఆధ్యాత్మికంగా బలపడతాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా ఇంకా ఎక్కువ శక్తిని మనం పొందుకుంటాము. ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా బలపడతాము. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరము నలగొట్టబడి ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటాం. కొంతమంది ఎలాంటి శక్తి లేని వారిగా ఉన్నారు. ఆత్మీయతలో ఎలాంటి బలము లేని వారిగా ఉన్నారు. ఎందుకంటే వారు శరీర సంబంధులుగా జీవిస్తున్నారు. శరీరంలో ఉన్న కోరికలను అణచడానికి, శరీరాన్ని అణిచి ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో దోహదపడుతుంది. విపరీతమైన తిండి మనిషిని బలహీనునిగా చేస్తుంది ఆత్మీయంగా. శరీరం బలంగానే ఉంటుంది. నేను 3 పూటలు నాన్ వెజ్ తింటానండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను విపరీతంగా తింటానండి, మసాలాలు తింటానండి, విపరీతంగా తినేసేస్తానండి, ప్రతి గంట గంటకు తింటూనే ఉంటానండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి విపరీతమైన తిండి వల్ల శరీర సంబంధులుగా మారుతారు కానీ ఎలాంటి ఆత్మీయ శక్తి లేని వారిగా ఉండిపోతారు. ఆధ్యాత్మికంగా నీవు బలం పొందుకోవాలంటే ఉపవాసము కంపల్సరీ. ఆమేన్. నీ శరీరము అణచబడి ఆధ్యాత్మికంగా బలపడాలంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. కావాలంటే తిండిని ఇంకా తగ్గించడం ఎంతో ఆశీర్వాదకరం. శాకాహారం తినడం ఆశీర్వాదకరం. ఆహారాన్ని పూర్తిగా మానేయడం కూడా ఎంతో దీవెనకరం. ఆహారాన్ని మానేసి కొన్ని గంటల తరబడి ప్రార్థనలో ఉండడం, వాక్యంలో ఉండడం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమని ప్రభు చెప్పినట్లు ఒంటరిగా ప్రార్థనలో గడపడము ఎంతో ఆశీర్వాదకరము, ఎంతో దీవెనకరం. మరి బైబిల్లో చూసినట్లయితే ఏశావు భ్రష్టుడైపోయినాడు. ఒక పూట కూటి కోసము, ఆ యొక్క భోజనం కోసము మరి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆత్మీయ భ్రష్టుడైపోయాడు కదండి. మరి ఇక్కడ సొలొమోను చూసినట్లయితే విపరీతమైన తిండి వల్ల కదండి, విపరీతమైన ఎడ్లు, మేకలు అవన్నీ ఆహారంలో విపరీతంగా తినడం ద్వారా శరీర సంబంధిగా మారిపోయి విపరీతమైన ఆ యొక్క శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దాదాపు 1000 మందిని వివాహం చేసుకొని మరి ఆత్మీయ పతనంలోనికి వచ్చేసేసి పడిపోయినాడు కదండి. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఉపవాస ప్రార్థనని ఇష్టపడుతున్నావా? కదండి. శిష్యులు దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారు. ఎందుకంటే వారిలో ఆత్మీయ సామర్థ్యం లేదు. అప్పుడు శిష్యులను ప్రభు గద్దించినాడు. మీరు ఎందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారని గద్దించి యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని వెలగొట్టినప్పుడు అది వెళ్ళిపోయింది. మరి శిష్యులు అడిగినారు, ప్రభా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం? ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుందని యేసుప్రభు వారు చెప్పినారు. ఆమేన్. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలన్నా, ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలన్నా, దయ్యాలను ఆజ్ఞాపించినప్పుడు అవి పారిపోవాలన్నా ఉపవాస ప్రార్థనని శరీరాన్ని నలగొడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉపవాసం ఉంటారు నిరాహార దీక్ష చేసినట్లు, కానీ ప్రార్థన చేయడు. దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఉపవాసం ఉన్నావా? ప్రార్థన కూడా చెయ్యి. ఆమేన్. గంటల తరబడి ప్రార్థనలో ఉండు, వాక్యంతో సమయం గడుపు.
అప్పుడు నీవు ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటావు, ప్రభువులో బలంగా ఉంటావు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వారానికి 1 దినము, 2 దినము, 3 దినాలు ఉపవాసం ఉంటూ, మరి ఏలియా వలె 40 దినాలు, మోషే వలె 40 దినాలు, యేసుక్రీస్తు వలె 40 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ప్రభా, బలమైన ఆధ్యాత్మిక శక్తిని పొందుకొని నీకు సాక్షులుగా ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.